హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వన్ సైడ్ పాదం ఎలా సెట్ చేయాలి. చాలామంది వన్ సైడ్ పాదం పెడతారు, అది సెట్ అవ్వలేదని చెప్పేసి నా మిషన్కి ఇది సెట్ అవ్వదేమో అని అనుకుంటారు. కానీ మనం సెట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవచ్చు అనేది చాలా ఈజీగా అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. వన్ సైడ్ పాదం ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇలా వన్ సైడ్ పాదం ఇటువైపు హోల్ వచ్చింది కదా, ఒక్కొక్కటి ఇటువైపు హోల్ ఉన్నది కూడా ఉంటుంది, అంటే రైట్ టు లెఫ్ట్ కూడా ఉంటుంది. నేను ఒకటి మాత్రమే చూపిస్తున్నాను చూడండి. వన్ సైడ్ పాదం చాలామంది మిషన్కి సెట్ అవ్వదని అనుకుంటారు. ఈ పాదం తీసేయాలి. ఈ పాదం తీసి ఈ పాదం ఈ పాదం ఉండడం, ఈ వన్ సైడ్ పాదం వలన ఉపయోగం ఏంటంటే పూసలున్న లేసులు కుట్టుకోవచ్చు. తర్వాత స్టోన్ లైన్ ఉన్న బ్లౌజులు మగ్గం వర్క్ ఉంటాయి కదా, అవి కూడా కుట్టుకోవచ్చు. టూ సైడ్ పాదం ఉన్నదైతే కష్టం అవుతుందన్నమాట, సైడ్కి వచ్చేస్తుంది. ఇలా వన్ సైడ్ ఉన్నదైతే రాదు. చూసారు కదా, అలా సెట్ చేసుకున్నాం. కొంతమంది మిషన్లకి వంకరగా ఉంటుంది, అంటే ఇది ఇక్కడ ఉందా కొంచెం ఈ సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడు మిషన్కి సెట్ అవ్వలేదని మీరు అనుకుంటారు. కానీ అప్పుడు ఏం చేయాలంటే ఈ సూది ఇందులో పడి ఏమీ తగలకుండా మెల్లగా అనుకోండి, ఇలా అనుకోండి. తగులుతలేదు కదా, తగులుతలేదు అంటే సెట్ అయినట్టు. ఒకవేళ తగులుతుంది అనుకుంటే ఈ కత్తిరితోటి ఎటువైపుకి మీద పడింది ఇటా చూసుకుని ఇలా కొట్టుకోవాలి. ఇటు వచ్చేసింది అనుకోండి, ఇలా కొట్టుకోవాలి. ఇలా కొట్టుకుని కొంచెం లూజ్ చేయండి, చేసి దీన్ని ఇలా కొట్టాలి, కొట్టి బిగించుకోవాలి. అదే ఇటు వచ్చేస్తే ఇటు కొట్టుకుంటాం, ఇటు వచ్చేస్తే ఇటు కొట్టుకుంటాం. ఇటు వచ్చేస్తే మళ్ళీ ఇలా కొట్టుకోవాలి. ఇటువైపు వచ్చేసింది అనుకోండి, ఇలా కొట్టుకోండి. వంకర వస్తే ఇటువైపు వస్తే ఇలా కొట్టుకోండి. ఇలా దీంతో మెల్లగా కొట్టుకుంటే అది జరుగుద్ది అనమాట. జరిగితే అప్పుడు మీకు సెట్ అయినట్టే. ఓకే, నేను చూపిస్తాను ఒకటి గోటు ఎలా వేయాలనేదిని. ఇలా థ్రెడ్ పెట్టుకునే గోటు, ఇలా థ్రెడ్ పెట్టుకోవాలి. ఇది థ్రెడ్ ఇలా సన్నగా ఉండేది, నేనైతే బ్లౌజ్కి వేసుకునే థ్రెడ్ పెట్టేశాను. గోటు వేసుకునే థ్రెడ్ ప్రత్యేకంగా అమ్ముతారు, అది కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకుని హోల్ ఇటువైపుది కాబట్టి ఇది ఇటు వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా తీసుకుని ఇది కదలకుండా ముందు దీని మీద నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వార్కి ఇలా అనుకోవాలి. అనుకుని మనం బ్లౌజులకి వేసుకుంటే ఈ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగానే గోటు అనేది వస్తుంది. ఈ థ్రెడ్లో రెండు క్వాలిటీలు అమ్ముతారు. కొంచెం లావుగా ఉన్నది అమ్ముతారు, కొద్దిగా సన్నగా ఉన్నది కూడా అమ్ముతారు. మీకు వేసి చూపిస్తాను. ఇలా పెట్టుకుని దీని మీద మళ్ళీ నేను చిన్నగా వేసి చూపిస్తున్నాను. మామూలుగా రఫ్ మీద వేస్తున్నాను.
లోపల దారం కనబడుతుంది అంతే. ఇప్పుడు మరి ఇటు కదా, ఇటు పెట్టుకోవాలి. చూసారు కదా, సన్నగా చాలా స్టిఫ్గా వచ్చింది. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను. ఇంకో పద్ధతి చూపిస్తున్నాను. ఇలా కుట్టుకుని మనం తిరగేసుకోవాలి. దీనికి పీచులు రావన్నమాట సైడు. ఇప్పుడు ఇది ఒక పిన్నిస్తోని ఆ లోపలికి మనం బొందుకి ఎక్కించుకుంటాం కదా, ఆ టైప్లో ఎక్కించుకోవాలి. మీకు ఈ పద్ధతి కావాలంటే ఈ పద్ధతి, ఆ పద్ధతి కావాలంటే ఆ పద్ధతిలోని వేసుకోవచ్చు. రెండు పద్ధతులకి తేడా అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగే క్రాస్గా తీసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా అనుకుని ముందు ఇది కదలకుండా ఉండాలి కదా, అందుకని దీని మీద నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. గోరుతో ఇలా అనుకుని ఇదిగో ఈ పద్ధతిలో వేసింది ఇది. అంటే ఏంటంటే తేడా, ఇది పీచులు వచ్చేస్తుంది ఇలా వేయడం వలన. ఎక్కువ రెడీమేడ్ వాటికి వేసేస్తారు, ఇలా పీచులు వచ్చేస్తాయి, నైటీలకి అది వేస్తారు. ఇదైతే పీచు రాదు, ఎందుకని మనం తిరగేసుకుని వేసుకున్నాం. ఇది పీచు రాదు. ఇంకో పద్ధతి కూడా ఉంది, చూపిస్తాను. దీన్నే విప్పేసి చూపిస్తాను. ఇంకో పద్ధతి ఏంటంటే, అదే నెక్కకి వేసుకుంటే లైనింగ్ పెట్టుకుని తిరగేసేసుకుంటాం. ఇలా ఒక మడత వేసుకుని ముందుగా ఇలా మడతేసేసుకుంటాం హ్యాండ్కి అయితే. ఇప్పుడు దీన్ని పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇది ఒక పద్ధతి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది కుట్టుకోండి. ఇలా ఎంత సన్నగా కావాలితే అంత సన్నగా పైనుంచి చూసుకుని మరీ వేసుకోవచ్చు.
ఇది ఒక పద్ధతి. ఏది కావాలనుకుంటే ఆ పద్ధతిలో మీరు కుట్టుకోవచ్చు. ఇప్పుడు చూశారు కదా, ఈ పాదం అనేది ఎలా మార్చుకోవాలనేది నేను పర్ఫెక్ట్గా చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.